నమస్కారం. మనందరికీ ఒక సందేహం ఎప్పుడూ ఉంటుంది. దేవుడున్నాడు, ఆయన దయామయుడు అని అంటాం కదా. మరి లోకంలో ఇన్ని అన్యాయాలు, కష్టాలు ఎందుకు జరుగుతున్నాయి? దేవుడు చూస్తూ ఊరుకుంటారా, లేక ఆయనకు శక్తి లేదా? ఈ ప్రశ్నకు సమాధానం ఒక చిన్న ఉదాహరణలో ఉంది. చీకటి అంటే ఏంటి? అదొక ప్రత్యేకమైన వస్తువు కాదు. వెలుగు లేని స్థితిని మనం చీకటి అంటాం. అలాగే చెడు అనేది దేవుడు సృష్టించింది కాదు. దైవత్వం లేని చోట, లేదా దేవుడిని మనం దూరం చేసుకున్న చోట కనిపించే శూన్యమే చెడు. దేవుడు మనకు స్వేచ్ఛ, ఫ్రీవిల్ ఇచ్చారు. మనం ఆ స్వేచ్ఛను ఎలా వాడుతున్నాం అనే దానిపైనే మన జీవితం ఆధారపడి ఉంటుంది. మన కష్టాలకు దేవుడు కారణం కాదు, మన కర్మ కారణం. ఒక తండ్రి తన బిడ్డకు కత్తి ఇస్తే అది పండు కోసుకోవడానికే ఇస్తారు. కాని బిడ్డ చెయ్యి కోసుకుంటే తండ్రిని తప్పుపట్టలేం కదా. అలాగే దేవుడు మనకు బుద్ధిని ఇచ్చారు. మనం చేసే తప్పులకు ఫలితమే మన కష్టాలు. కష్టాలు రావడమంటే దేవుడు మనల్ని శిక్షించడం కాదు, మనల్ని మనం దిద్దుకోవడానికి ప్రకృతి ఇచ్చే ఒక హెచ్చరిక. చీకటి తరువాతే వెలుగు విలువ తెలుస్తుంది. కష్టాల ద్వారానే మనలో పట్టుదల, సహనం పెరుగుతాయి. దేవుడు మనల్ని కష్టాల నుండి కాపాడకపోవచ్చు, కాని ఆ కష్టాలను ఎదిరించే శక్తిని ఖచ్చితంగా ఇస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.